ఒక అందమైన హిజ్రాతో నాకు పరిచయం అయింది. మామూలు స్త్రీ కంటే కూడా ఎంతో అందంగా ఉంటుంది. చాలా సెక్సీగా బిహేవ్ చేస్తుంది. నేను కూడా టెంప్ట్ అవుతున్నాను. ఇంతవరకు సెక్స్లో పాల్గొనలేదు, కానీ ఆ హిజ్రాతో సెక్స్ని ఎంజాయ్ చేయాలనుంది. హిజ్రాతో సెక్స్ ఎంజాయ్ చేస్తే నేను కూడా కొద్దిగా మారిపోతానా? కొంతమంది హిజ్రాలు వాళ్ళు టీనేజ్లోనే హిజ్రాలుగా మారిపోతారు. అంటే వాళ్ళల్లో 15 ఏళ్ళు 16 వయసుకే చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉంటుంది. నేను ఆడదానిగా మారిపోవాలి అని. వాళ్ళుగా మగవాళ్ళుగా ఉండడానికి ఇష్టపడరు, ఏమాత్రం ఇష్టపడరు. వాళ్ళు ఆ జీన్స్ డామినెంట్గా ఉంటాయన్నమాట. వాళ్ళకున్న పురుషాంగాన్ని చూస్తే భరించలేరు వాళ్ళు. అలాంటి హిజ్రాలు వెళ్ళేసి ఇల్లు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే తర్వాత వెళ్ళిపోయి వాళ్ళకి టెస్టికల్స్ని పినిస్ని తీసేసుకుంటారు. ముందు ఫస్ట్ చేసేది రెండు తీయించేసుకుని ఫీమేల్ హార్మోన్స్ ఇంజెక్షన్స్ చేయించుకుంటారు కదా. చేయించుకునేటికల్లా వాళ్ళలోగా మేల్కి సంబంధించిన మొత్తం పోతాయి. ఎప్పుడైతే టెస్టికల్స్ తీసారో ఇంకా పురుష హార్మోన్లు ఉండవు. టెస్టికల్స్ అనేవి దాంట్లో పురుష హార్మోన్లు వస్తాయి, టెస్టోస్టెరాన్ అని పోయింది. దాంతో కొద్దిగా అందమైన మగపిల్లాడు అయినట్లయితే అందమైన అమ్మాయిగా రూపుదాల్చేస్తాడు. ఎందుకని టెస్టికల్స్లో ఎప్పుడు ప్రతి మగవాళ్ళలో కూడా కొద్దిపాటుగా ఆడవాళ్ళ హార్మోన్స్ ఉంటాయి, ఈ ఫీమేల్ హార్మోన్స్. అలాగే ప్రతి ఆడవాళ్ళలో కూడా కొన్ని మగవాళ్ళ హార్మోన్స్ ఉంటాయి. ఇద్దరులో ఉంటాయి. మగవాళ్ళు ఆడవాళ్ళ హార్మోన్స్, ఆడవాళ్ళలో మగవాళ్ళ హార్మోన్స్ ఉంటాయి. ఎప్పుడైతే తీశారో ఆ వాళ్ళలో ఉన్న కొద్దిపాటి ఆడవాళ్ళ హార్మోన్స్ ఇక యాక్ట్ అయిపోతాయి. దాంతో ఇంజక్షన్ కూడా చేయించుకుంటారు, ఈస్ట్రోజన్ ఇంజక్షన్ చేయించడం వల్ల కొద్దిగా అందంగా ఉంటే మాత్రం చాలా అందంగా. వీడు అందంగా ఉన్నాడన్నారు కదా, అందంగా ఉన్నాడంటే అందంగానే చేయకపోతారు, నాజుగ్గా చక్కగా ధైర్యపడతారు. పూర్తిగా ఆడదాను. వాళ్ళు జుట్టు పెంచేసుకొని జడ వేసుకుని చక్కగా మోస్తాబు చేసుకుంటే ఆ మోస్తాబు ముచ్చరిగా ఆడదాను అంటారు. అందుకనే వీళ్ళు ఎవరైనా బ్యాంకాక్ వెళ్తే బ్యాంకాక్లో ఇలాగే హిజ్రాస్ షో ఒకటి ఉంటుంది. అక్కడ ఎవ్వరు వాళ్ళు చూస్తే మగవాళ్ళు అనుకోరు, ఆడవాళ్ళు అందమైన ఆడవాళ్ళలాగా కనిపిస్తుంది. అందమైన ఆడవాళ్ళలాగా కనిపిస్తారు అన్నమాట వాళ్ళు. అది హిజ్రాస్ షో. ఇది అంటే ఇక్కడ కూడా ఇది ఇలాంటి వాళ్ళు పూర్తి మాటల్లో కానీ చేతల్లో కానీ గొంతుకులో కూడా దాదాపు ఆడవాళ్ళ గొంతులాగా వచ్చేస్తుంది వాళ్ళకి. అలా ఉంటారు కొంతమంది, అందరూ కాదు కండి. చాలామందికి వాళ్ళ టెస్టికల్స్ అలాగ ఉంటాయి. కేవలం 30% మంది హిజ్రాలే వాళ్ళ బీర్జాలని టెస్టులు తీర్చుకో. ఎందుకంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఉండదు కనుక 30% మంది తీయించేసుకుంటారు. వాళ్ళు ఆపరేషన్ తీయించేసుకుంటారు. ఇప్పుడు లీగల్ కూడా అయ్యింది. పూర్వకాలం అయితే సెక్స్ చేంజ్ ఆపరేషన్ మన భారతదేశంలో లీగలైజ్ కాదు, ఇప్పుడు లీగలైజ్ అయింది. వాళ్ళు సెక్స్ చేంజ్ ఆపరేషన్స్ వాళ్ళు తగిన విధంగా తీసుకొచ్చిన లీగల్ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయితే సెక్స్ చేంజ్ చేసుకొని వీలుగా ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో లాస్ అలా వచ్చాయి, సెక్స్ చేంజ్ చేయించుకోవచ్చు. అయితే కొన్ని లీగల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్స్ అన్నీ చేయించుకుంటే బొంబాయిలో చేస్తున్నారు, ఢిల్లీలో చేస్తున్నారు. అలాంటి చోట్ల లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అవుతూ మొత్తం ఫాలో అవుతాం. కానీ ఉన్న స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ అన్ని ఫాలో అయినట్లయితే అలా చేయించుకునే వాళ్ళు ఉన్నారు. కొద్దిగా డబ్బులు పెట్టుకుని చేయించుకునే వాళ్ళు ఉన్నారు, అన్ని ఫాలో అవుతూ. అలాగే అయి ఉంటుంది ఈ హిజ్రా కూడా. మరి వాళ్ళు కొంతమంది ఆర్టిఫిషియల్ విజయనా కూడా పెట్టించుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ విజయం మామూలుగా హిజ్రాలు ఏం చేస్తారంటే వాళ్ళు సెక్స్లో మలద్వారంలో సెక్స్ చేసుకుంటే యానల్ ఇంటర్కోర్స్ చేస్తారు. కొంతమంది ఆర్టిఫిషియల్ విజయనా చేసిన మామూలు ఆడవాళ్ళు ఎలా అయితే ఈ విజయనాలో సెక్స్ జరగడానికి చేస్తారు, ఆ రంగాన్ని వీళ్ళు కూడా ఈ హిజ్రాలు కూడా ఆడవాళ్ళలాగానే విజయనాన్ని పెట్టుకుని ఆ విజయనాలో సెక్స్ చేయించుకుని ఆనందపోతుంటారు. జస్ట్ వాళ్ళు ఆడదని అనుకుంటారు కదా. హిజ్రాలు ఇప్పుడు కూడా మేము ఆడవాళ్ళం అనుకుంటాం, మగవాళ్ళు అనుకోరు. వాళ్ళు పూర్తిగా మారిపోయారు, మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. అలా ఇప్పుడు టెంప్ట్ అవుతున్నామంటే. కానీ ఇప్పుడు జరిగేది అంటే ఆ అబ్బాయి హిజ్రాకి మారిపోయాడు, బాగానే ఉంది. ఈ మగవాడు ఇటువంటి హిజ్రాలు ఎళ్ళ ఆకర్షణ ఉంచుకుంటే
ఇప్పుడు రేపు ఆడవాళ్ళ మీద అట్రాక్షన్ లేకుండా హిజ్రా మీద అట్రాక్షన్ ఉంటుంది. ఇతనికి మైండ్ కొంచెం డైవర్ట్ అవుతుంది, మరి కరెక్ట్ కాదు. హిజ్రాలతో ఒక రకంగా లైంగికమైన అట్రాక్షన్ డెవలప్ చేసుకుంటే చివరికి వాళ్ళు హిజ్రాలతో ఉండిపోవాల్సి వస్తుంది. ఉన్నారు కొంతమంది మొట్టమొదటి ఈజీగా లభ్యమవుతున్నారని చెప్పి హిజ్రాలతో సెక్స్ చేస్తూ హిజ్రాలతో ఉంటూ వాళ్ళతో చివరికి వాళ్ళు హిజ్రాలతోనే చేయాలనిపిస్తుంది వాళ్ళకి. మామూలు ఆడదా మీద మనసు మామూలుగా ఆడవాళ్ళ మనసు కలగదు. ఇది హెల్దీ కండిషన్ కాదు, అది మార్చుకోవాలి. అంచేత ఈయనకి ఆ హిజ్రా మీద మనసు ఉంటే మాత్రం మార్చుకోవాలి. వాళ్ళు మార్చుకోలేదు. బిహేవియర్ మాడిఫికేషన్ థెరపీ అని సైకోథెరపీ ఉంది. ఆ సైకోథెరపీ చేయించి ఆ మనసుని మళ్ళీ తిప్పుకోవడం అవసరం. లేకపోతే ఏంటంటే హిజ్రాల మీద మనసు ఉంటే హిజ్రాలతో తిరగడం ఉంటుంది, చివరిగా జీవితం పాడవుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.